యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడి సహాయము చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు అప్పగించిన పరిచర్యను నమ్మకముగా దేవుని సేవను చేయడం జరిగింది. రోగులను స్వస్థపరచడం, బాధలలో ఉన్నవారిని ఓదార్చడం, శ్రమలలో ఉన్నవారిని ధైర్యపరచడం. యేసుక్రీస్తు వారు దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చిత్తానుసారముగా మనకు అప్పగించిన పనిని, పరిచర్యను దేవుని మహాకృపను బట్టి మనము శ్రద్ధగా నమ్మకముగా చేసినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. దేవుని రాజ్యమునకు వారసులముగా ఉంటాము. 78వ కీర్తన 70వ వచనము, 71వ వచనము, 72వ వచనము చదువుతున్నాను. 3 వచనములు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొట్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు కోరుకొని ఆ గొర్రెలను మేపుచున్న, గొర్రెలను కాయుచున్న పని నుండి దేవుడు దావీదును ఏర్పరచుకొని ఇశ్రాయేలీయులైన తన ప్రజలను పరిపాలించడానికి, వారిని నడిపించడానికి దేవుడు అప్పగించిన పనిని దావీదు యథార్థముగా చేయడం జరిగింది.